కర్నూలులో ఎంపీఈఓ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్రభుత్వ అతిథి గృహం వద్ద నిరసన తెలిపారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఎంపీఓలు ఆందోళన బాట పట్టారు. స్టేట్ గెస్ట్ హౌస్లో మంత్రి సోమిరెడ్డి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. అయితే ఈ మీటింగ్ని అడ్డుకునేందుకు ఎంపీఓలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. తమ సమస్యలు తమకు ఉద్యోగ భద్రతతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఒక మెమోరాండం తీసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే ఇంకా మంత్రి వీళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఇక్కడే ఒక ఆందోళన బాట పట్టారు. వీరున్నారు, వారితో మాట్లాడుతూ మీరు చెప్పండి, ప్రధానమైన డిమాండ్ ఏంటి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు మమ్మల్ని వ్యవసాయ శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా నియమించారు. గత ప్రభుత్వంలో ఆదర్శ రైతులు అనే వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు నియమించిన ప్రకారం మాత్రం రోస్టర్ పద్ధతిలో ఒక మెరిట్ బేస్ పెట్టి ఇంటర్వ్యూ జరిగి ఒక వెల్ క్వాలిఫైడ్ పీపుల్ని మాత్రమే తీసుకున్నారు ఈ డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్తో పాటు హార్టికల్చర్, వెటనరీ వాళ్ళని కూడా తీసుకున్నారు. కానీ ఈ ముఖ్యమైనది ఏమంటే మాకు పర్మనెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కాదు మేము ఈ డిపార్ట్మెంట్కి. కేవలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మనకి ఎప్పుడైతే బడ్జెట్ వదులుతుందో అప్పటి వరకు మాత్రమే మాకు శాలరీస్ అనేవి కూడా వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఏమైందంటే మాకు కేవలం మార్చి వరకే లాస్ట్ బడ్జెట్ అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం మేము 2 ఏళ్ల పాలసీని అడిగితే వాళ్ళు మాకు ఎటువంటిది కేటాయించలేదు. కేవలం జూలై వరకు మాత్రమే మాకు ప్రొలాంగ్ చేశారు. మాకు ఏదర్ హెచ్ఆర్ పాలసీ అనేది మేము చాలా వరకు మేము కమిషనరేట్ అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి హామీ వాళ్ళు ఇవ్వలేదు. మా మెయిన్ డిమాండ్స్ ఏమంటే హెచ్ఆర్ పాలసీ ఒకటి, నెక్స్ట్ జాబ్ సెక్యూరిటీ కావాలని అనుకుంటున్నాము. లేని పక్షంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్గా మమ్మల్ని ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నారు కదా, మమ్మల్ని పర్మనెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కన్నా తీసుకొని అందరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మినిమం టైం స్కేల్ ఎలా అయితే నియమించారో అదే విధంగా మాకు కూడా నియమించాలని మా ప్రత్యేక డిమాండ్స్ మేము తెలియజేస్తాం. మీరు చెప్పండి, అంటే మొదట మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకునే ముందర ఎటువంటి హామీ ఇచ్చారు, అసలు మీరు ఏం ఊహించారు? అసలు సార్, ఎంపీఓలో అందరినీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది సార్. ఎంపీఓల వ్యవస్థలో జాయిన్ అయితే మాకు ఒక భరోసా వచ్చేది సార్. ఉద్యోగ భద్రత కల్పిస్తారనే ఉద్దేశంతో మేము డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది సార్. ఇదే పనితీరును చూసి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి కూడా ఉన్నతాధికారులు కూడా మా ప్రశంసలు అందజేస్తున్నారు. కానీ ఉద్యోగ భద్రత అయితే ఈ రోజు కూడా మాకు అందలేదు సార్. ఎంపీఓలు అంటే ఒక పని మనుషుల్లాగానే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు వచ్చేసి రాష్ట్రంలో 4095 మంది ఎంపీఓలు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి భద్రత కల్పించకపోవడమే కాకుండా వాళ్ళకి టైం స్కేల్ లేదనకుండా ఇప్పుడు వచ్చేసి మొన్నటి దాకా వచ్చేసి 4 నెలలు మాత్రమే బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. కానీ మీకు అడుగుతా ఉంటే ఇప్పుడు ఏం లేదు, మీకు తర్వాత బడ్జెట్ పెడతాము, బడ్జెట్ పెట్టిన తర్వాత అంటున్నారు. ఇంకో సైడ్ ఏమంటే మిగతా వాళ్ళు వచ్చేసి మీరు ఉంటారో ఉండరో అనేసి అభద్రభావంతో భయపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ని ఒకటే మేము డిమాండ్ చేసేది, మా వాళ్ళకు వచ్చేసి దాదాపుగా 4095 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఒకటే అభద్ర భావంతో ఉన్నారు. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ భద్రతను కల్పించి హెచ్ఆర్సీ పాలసీ ఇప్పుడైతే ఏ విధంగా అయితే టైం స్కేల్ టైం పీరియడ్ పెట్టారు, మాకు టైం పీరియడ్ కాకుండా ఇప్పుడు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ మాదిరిగా కాకుండా మమ్మల్ని రెగ్యులర్గా చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మార్చి బడ్జెట్లో ఎంపీఓలకు సంబంధించిన నిధులు కేటాయించకపోవడం అనేది, అంతేకాకుండా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రత కూడా సరిగా కల్పించలేకపోవడము తమకు ఎంతో బాధాకరంగా ఉందని, మంత్రులు ప్రభుత్వము సరైన స్పందించకపోతే ఖచ్చితంగా తాము ఆందోళనకు దిగుతామని ఎంపీఓలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.